పూర్తిగా చంద్రముఖిలాగా మారిన అని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. అయితే ఇక్కడ పూర్తిగా సినిమా రివ్యూల పార్టీగా మారిపోయిన యువజన రైతు కాంగ్రెస్ పార్టీయా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మారిపోయిందనమాట. ఒక రాజకీయ పార్టీగా స్టార్ట్ చేశాడు. తెలంగాణలో పుట్టింది పార్టీ. తెలంగాణలో శివకుమార్ అనే వ్యక్తి పార్టీని స్థాపిస్తే బలవంతంగా గుంజుకుని జగన్మోహన్ రెడ్డి ఫాదర్ సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చాడు. 151 గెలిచాడు. 151 గెలిచి గతంలో ఈయన ఏం చేశారు అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన పెళ్ళిళ్ళు పెళ్ళాలు అని చెప్పి అలా అన్నా కానీ జనాలు అవన్నీ అనవసరమైన టాపిక్లు అని అంటున్నారని కూడా సిగ్గు శరం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా కష్టపడి సినిమాలు తీసి ఆ డబ్బు ప్రజలకు పంచుతున్నాడు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ₹1,00,000 అతని సినిమాల్లో చెమట వచ్చి సంపాదించిన డబ్బులు తీసుకొచ్చేస్తున్నాడని సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వెంట్రుకతో సమానం అని ఇలా తీసి పడేశారు రిపబ్లిక్ ఈవెంట్లో. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా టికెట్ రేట్లు పేదవాడికి అందుబాటులో ఉండాలని చెప్పి టికెట్ రేట్లు తగ్గించారు. ఏం జరిగింది? పేదవాడికి ప్రతి అన్నకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు అని చెప్పేసి ప్రతి అమ్మకు ప్రతి వదిన మరదళ్ళకు మరదల పిల్లలకు ఆ అవ్వ తాతలకు వాళ్ళ పిల్లల తాతల ముత్తాతలకు అని కొత్త డైలాగ్ స్టార్ట్ చేశాడు. అన్నీ వర్కౌట్ అవట్లా. ఇప్పుడు ఏం చేయాలి? జనసేన పవన్ కళ్యాణ్ అని ఎవరు మాట్లాడినా వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా సరే సినిమాలు ఆ సినిమాను బాయ్కట్ చేద్దాం, ఆ సినిమా రివ్యూ ఇది అని చెప్పాలి. జనసేనకే లేదంటే పవన్ కళ్యాణ్ గారికి లేదా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడినా అతనికి పూర్తి మద్దతు ఇచ్చేసి ఆడు బట్టలు వేసుకోకపోయినా ఆడు బోసుగుద్దలతో ఉన్న ఆడి భుజాలను వేసుకుని మోసేస్తారు వైసీపీ వాళ్ళు. రీసెంట్గా చూసాం. అది నేను సందర్భం వచ్చింది, నా ఫ్రెండ్ కాబట్టి నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి ఆ సందర్భంలో, కానీ నా మనసులో నేను ఒక మెగా ఫ్యామిలీ, నేను ఒక జన సైనికుడినే, గతంలో జనసేనకు సపోర్ట్ చేశానని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నా కానీ అతను పూర్తిగా మార్చేశారు. అతను కూడా ఎలాగా ఒక వైసీపీ కార్యకర్తను చేసేశారు మీరు. ఈ వైసీపీ వాళ్ళే మీ రివ్యూలు మీరు ఏమైంది? తద్వారా మీరు వెళ్ళి ఒక సినిమానే 10 సార్లు చూసి 10 మందికి చెప్పి 10 మందితో చూసేలాగా చేసి మొత్తం మీద పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా చేశారు. దానివల్ల లాభపడింది ఎవరు? ప్రొడ్యూసర్లు, హీరో అల్లు అరవింద్ గారు ఇలాంటి వాళ్ళు బాగుపడ్డారు. నాశనం అయిపోయింది ఎవరు? పేటిఎం కార్యకర్తలు. సో ఇది ఇప్పుడు ఏం జరుగుతుంది? చిరంజీవి గారు వచ్చి జై జాన్సన్ అన్నారు లైవ్ లవ్ ఈవెంట్లో. విశ్వక్సేను ఆ ఈవెంట్కి చిరంజీవి గారిని గెస్ట్ కింద పిలవడం, మళ్ళీ అదే ఈవెంట్లో పృథ్వీరాజ్ గారు ఇలాగా గొర్రెల గురించి మాట్లాడాడు. ఆయన ఎన్నో గొర్రెలు వచ్చినాయి, 155 గొర్రెలు తీసుకొస్తే చివరాఖరికి 150 మధ్యలో ఒకసారి షూటింగ్లో చూస్తే 151 గొర్రెలు ఉన్నాయి, తర్వాత షూటింగ్ మొత్తం లాస్ట్ సీన్లో చూస్తేనేమో 11 గొర్రెలు మిగిలినాయి అని చెప్పి అన్నాడు. ఇందులో వైసీపీ అనేది ఎక్కడుంది చెప్పండి? ఇందులో వైసీపీ ఎక్కడుంది? పృథ్వీరాజ్ అనే యాక్టర్ 175 గొర్రెలు తీసుకొచ్చాం, 151 గొర్రెలు ఉన్నాయి, లాస్ట్కి సినిమా షూటింగ్ లాస్ట్ డే చూస్తే 11 గొర్రెలు మిగిలినాయి అని చెప్పి ఏదో సందర్భంలో ఆయన మాట్లాడాడు. ఇందులో వైసీపీ ఎక్కడుంది? గొర్రెలు అంటే మేమే అని చెప్పేసి మీరు ఎందుకు అటెండెన్స్ వేసుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గొర్రెని చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే గొర్రెలు పట్టి జగన్ పార్టీ అని నిరూపిద్దామని చూస్తున్నారా? లేకపోతే ఆ గొర్రెలు మేమే అని చెప్పేసి అటెండెన్స్ వేసుకుంటే ₹5 పేటిఎం వస్తుంది ఎక్స్ట్రా అనుకుంటున్నారా? మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా పాత బిల్లులే, పాత అమౌంట్లే. మీకు అధికారంలో ఉన్నప్పుడే మిమ్మల్ని గొర్రె కషాయం నమ్మినట్టు మీకు గొంతు కోసి వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఓడిపోతామని తెలుసు కూడా బెట్టింగ్లు కట్టించేసి మీతో 175 గెలిచేస్తామని చెప్పిన వాళ్ళనే కదా మీరు అన్ని బెట్టింగ్లు కాసి అన్ని డబ్బులు లాస్ అయిపోయారు. అరే బాబు కృష్ణారామ మా కూటమి గెలవాలి, టీడీపీయో జనసేనో బీజేపీయో ఏ క్యాండిడేట్ ఉంటే క్యాండిడేట్ గెలవాలని కృష్ణారామ అనుకుంటే ఇంట్లో కూర్చుని టీవీల ముందు భయంతో మళ్ళీ జగన్ ఎక్కడి నెగ్గేస్తాడని చెప్పేసి కూర్చున్నారు జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళు, రాష్ట్ర ప్రజలందరూ. అలాంటి ఇంట్లో దూరిపోయి మరి అరే నేను 1,00,000 వైసీపీ తరపున నేను 5 లక్షలు ఇస్తా నువ్వు గెలిస్తే, కానీ నేను గెలిస్తే మటుకు నువ్వు 1,00,000 ఎవరా చాలని టీడీపీ వాళ్ళను జనసేన వాళ్ళను బీజేపీ వాళ్ళను కాళ్ళ వేళ పట్టుకుని బతులాడి మరి 1,00,000కి 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తాం అని చెప్పి పందాలు కట్టుకుని సర్వనాశనం అయిపోయారు మీరు.
వైసీపీ బ్యాచ్ అందరూ అంటున్నాను నేను, ఆ బెట్టింగ్లు బ్యాచ్ అందరిని. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అవన్నీ రికవరీ చేసుకోవాలి అని అంటే మళ్ళీ తిట్టాలి, మళ్ళీ ఐపాక్ టీంని స్ట్రాంగ్ చేయాలి. మళ్ళీ గతంలో మనం వీళ్ళందరూ మనకి వ్యతిరేకంగా పనిచేశారు, ప్రజలకు మంచి చేయలేదనే కదా వీళ్ళందరూ కూడా ప్రజలు ఓట్లు వేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రియలైజ్ అయ్యాడు. కానీ అవ్వనట్టుగా నటిస్తూ నేను మంచి చేసినా నన్ను కూడా ఇచ్చారు, వచ్చిన కూటమి మేము ఇంకా అన్యాయం చేసేస్తుంది అని చెప్పేసి ఏదోదో చెప్తున్నాడు. వర్కౌట్ అవట్లా. లాస్ట్కి చివరాఖరికి మీది పార్టీ ఏంటి? రాజకీయ పార్టీయా, సినిమా పార్టీయా? రాజకీయ రివ్యూలు ఇస్తారా, సినిమా రివ్యూలు ఇస్తారా? మీరు అది డిసైడ్ చేసుకోండి ఫస్ట్. మీరు రాజకీయ పార్టీ అయితే రాజకీయాలు మాట్లాడండి, రాజకీయంగా ఎదుర్కోండి. మీది సినిమా పార్టీ అయితే సినిమా రివ్యూలు ఇచ్చుకోండి. సినిమాటోగ్రఫీ మంత్రులు కానీ అప్పుడు రివ్యూలు ఇచ్చేవారు కదా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి, ఇప్పుడు అందరి సినిమాలకి రివ్యూలు ఇచ్చుకుంటా బాగుండే. తండేల్ సినిమా వస్తే తండేల్ సినిమాలో మా జగన్ గురించి చెప్పలేదు అని అడుక్కోవడమే. అరే ఎందుకు చెప్పాలి? అక్కడ ఒరిజినల్ ఏది ఉందో చూపించారు సినిమాలో, సూపర్ డూపర్ హిట్ అయింది ఈరోజు సినిమా. తండేల్ సినిమా అయిపోయింది, ఇప్పుడు లైలా సినిమా వస్తుంది. ఆ లైలా సినిమాలో పృథ్వీరాజ్ గొర్రెలు అన్నాడు, 175 గొర్రెలు అన్నాడు, తర్వాత 151 గొర్రెలు అన్నాడు, తర్వాత 11 గొర్రెలు మిగిలిన అన్నాడు. ఆ 11 గొర్రెలు మేమే, ఆ 150 గొర్రెలు కూడా మేమే, ఆ 175 గొర్రెలు కూడా మేమే అని చెప్పేసి ఎందుకు నెట్టు నూరు కొట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీలో ఉన్న కొద్దో గొప్ప 10ల సంఖ్యలో ఉన్న లీడర్లని గొర్రెలు చేయడం ఎందుకు? ఇది చాలా తప్పు. దయచేసి ఎవరైతే ఇంటర్నేషనల్ అధికార ప్రతినిధి ఏదో ఉంది సీమరాజు గారిని కూడా అడుగుతున్నా, సీమరాజు గారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ ఇష్యూని తీసుకెళ్ళండి. ఆ గొర్రెలు మేమే అని చెప్పేసి ఈ బ్యాచ్ అంతా భజన చేస్తూ ట్వీట్లు వేస్తూ బాయ్కాట్ లైలా సినిమా అని చెప్పేసి ఒక ట్రెండ్ సెట్ చేసి ఇలా 80,000 ట్వీట్లు వేశారని అంటే అర్థం చేసుకోండి. 80,000 సార్లు హ్యాష్ వాడారంటే బాయ్కాట్ లైలా అనేది కేవలం ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడడం, ఆ సినిమాలో ఈవెంట్లో పవన్ కళ్యాణ్ సాంగ్ పాడడము, లేకపోతే చిరంజీవి గారు జై జనసేన అనడము, లేకపోతే పృథ్వీరాజ్ లాంటి యాక్టర్ జనసేనకు సపోర్ట్ చేస్తా మాట్లాడడము, ఇలాంటివన్నీ. పోనీ బాయ్కట్ లైలా అనడానికి రీజన్సా ఇవి? లేకపోతే 175 గొర్రెలు 11 గొర్రెలు మిగిలినాయి అని చెప్పి అనడంలో ఆ గొర్రెలు మేమే, మమ్మల్ని అనేస్తున్నాడని చెప్పేసి ఆపాదించేసుకోవడం కరెక్టా? సీమరాజు గారు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి వరకు తీసుకెళ్ళండి మీరు దయచేసి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి మీకు చెప్తున్నాం. సో ఇది టాపిక్. గొర్రెలు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఎక్కడా అనలేదు పృథ్వీరాజ్ గారు, అది క్లారిటీ ఇవ్వడానికి కోసమే నేను. సో ఆ గొర్రెలు మేమే అని చెప్పేసి మీరు భజన చేసుకుంటూ ఇలా బాయ్కాట్ లైలా అని చెప్పేసి సినిమా ట్రెండ్ వైసీపీ మొత్తం ఎస్ఎం అంటే సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, అది ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ఇంకేదైనా సరే ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, ఇంకా కొత్త యాప్లు అయ్యి ప్రతి దాంట్లో కూడా ప్రతి వైసీపీ వాళ్ళు కూడా రాజకీయ కార్యకర్త దగ్గర నుంచి ఆ కొద్ది గొప్ప ఉన్న పిల్లపిత్రిగాళ్ళు పక్క రాష్ట్రాలకు పారిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇదే టాపిక్, బాయ్కాట్ లైలా. మరి ఎందుకురా, ఏదన్నా పనికొచ్చే చేసుకోండిరా, ఎవరికైనా చూపించండిరా వీళ్ళని అని అనాలనిపిస్తుంది నాకు. సరే మీరు మారరు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఈ గొర్రెలు నమ్మకండి. ఈ గొర్రెలు భజన చేస్తా, ఈ గొర్రెలను పట్టుకుంటే మీకు ఆ 11 కూడా ఉండవు. లాస్ట్కి నేను నా మాటిని 2.0 అని పెట్టుకున్నారు, లాస్ట్కి 0 అయిపోతారు. చూసుకోండి మరి. జై హింద్.